జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని మనతో లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. హైదరాబాద్ లోని వసంత సిటీలో ఏర్పాటు చేసిన ప్రియదర్శిని పెద్ద కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రియదర్శిని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జస్టిస్ ప్రియదర్శిని తీర్పులలో లోతైన విశ్లేషణతో నీతి నిజాయితీతో న్యాయాన్ని అందించారన్నారు. పేదలకు అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు ఆమె చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఆమె సిద్ధాంతాలు ఆశయాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం అందించే దిశగా సాగాయన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని గారి అకాల మరణం మనందరికీ తెలిసిందే. ఈరోజు పెద్ద కర్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె గురించి 2 వాక్యాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా తన తీర్పులు ఒకసారి చూసుకున్నట్లయితే లోతైన విశ్లేషణ చేసి తీర్పులు ఇచ్చే ఒక బలమైన జస్టిస్ గారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా న్యాయం అందరికీ దక్కాలని ఒక బలమైన సంకల్ప బలంతో తను నిర్ణయాలు తీసుకునేది. మరియు అంతేకాకుండా అణగారిన వర్గాలకు పేదలకు వారికి అందరికీ సమానమైన న్యాయం దొరకాలని తను చేసిన సేవ వెలకట్టలేదని, న్యాయ వ్యవస్థలో తను చేసిన సేవ భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఓ స్ఫూర్తి అని తెలియజేస్తాం.